ఈ మధ్యకాలంలో మన సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను అనమాట. ఒక ఇమేజ్ కాస్త మాట్లాడినట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఒక వీడియో కింద జనరేట్ చేస్తున్నారు. అటువంటి ఏఐ టూల్ని అయితే మీకు ఈరోజు అయితే చెప్తానండి. దానికన్నా ముందు నేను ఈ ఏఐ టూల్తో జనరేట్ చేసిన వీడియోస్ అయితే ఫస్ట్ మీకు చూపిస్తాను. దాని తర్వాత వాటిని ఎలా జనరేట్ చేసానో చూపిస్తాను. Did you know AI once named a British boat Boaty McBoatface when asked for ideas? And here's another. AI struggles with capture because it can't tell if it's a robot or not. Also, AI chatbots have been known to argue with themselves. Ever heard of bots debating pizza toppings? ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను. Here are 3 quick facts about the internet. Over 5.4 billion people use the internet today. The first internet connection in 1969 was 56 kbps. Now speeds exceed 10 gbps. Over 330 billion emails are sent every day. సో ఇలాంటి ఇమేజ్ టు వీడియోస్ని మనం ఎలా జనరేట్ చేయాలి ఇప్పుడు మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. ఫస్ట్ అయితే మీ బ్రౌజర్లో hydra.com అనేది టైప్ చేయండి. సో మీరు hydra.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీరు ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన వీడియో జనరేట్ చేస్తారంటే ఫస్ట్ సైన్ ఇన్ టు యూజ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. మీరు సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి. మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సైన్ అప్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా యూజ్ గూగుల్ లాగిన్ అని ఉంటుంది, లేకపోతే మీ ఈమెయిల్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మీకు జీమెయిల్ ఐడి, మోస్ట్లీ జీమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి దీని మీద ప్రెస్ చేసి మీ మెయిల్ ఐడితో లాగిన్ అయిపోవచ్చు. లేదంటే మీ మెయిల్ ఐడి ప్లస్ ఇంకొక పాస్వర్డ్ పెట్టుకుని అలా అయినా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు హైడ్రా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే పైన ఆప్షన్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయండి. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ వీడియో కింద మారాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్లో సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు నచ్చిన ఫోటో ఎవరినైతే నేను పెట్టాలనుకుంటున్నా, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నానో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ మీద ప్రెస్ చేశాను. ఇది ఆటోమేటిక్గా ఆ ఫేస్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఆ ఫేస్కి తగ్గట్టుగా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంది. లేదు మీకు నచ్చిన ఇమేజ్, నేను జస్ట్ ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ని చూస్ చేసుకున్నాను. మీ ఫేస్ ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం అనమాట. అది స్పెసిఫిక్గా అని లేదు. బట్ సెలబ్రిటీస్ ఇమేజెస్ ఇస్తే కొన్నిసార్లు తీసుకోవట్లేదు, మీరు గమనించండి. లేదు నేను ఇలా కాదు, నేను ఏఐ జనరేటెడ్ ఇమేజే కావాలంటే అది కూడా జనరేట్ చేసుకో. ఇక్కడ డిస్క్రైబ్ యువర్ క్యారెక్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు అనమాట. ఏ ఫీమేల్ యాంకర్ అని చెప్పి నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ క్రియేట్ మీద ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఏఐతో జనరేట్ చేసిన ఒక ఇమేజ్ జనరేట్ అవుతుంది, చూద్దాం. చూసారా, ఒక ఏదో జనరేట్ చేసిన ఇమేజ్. బట్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్, ఇందాక ఏఐ జనరేటెడ్ ఇమేజే బాగుంది కాబట్టి నేను దాన్నే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఇమేజ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి ఇమేజ్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏ వాయిస్తో రావాలి అది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను సెలెక్ట్ వాయిస్ ఆప్షన్లో యాలిస్, బ్రెయిన్, చార్లెట్ ఇలా డిఫరెంట్ వాయిస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎమిలీ అనే క్యారెక్టర్ వాయిస్ ఎలా ఉందో. నెవర్ మిస్టేక్ మోషన్ ఫర్ యాక్షన్. సో ఈ వాయిస్ బాగానే ఉంది నాకు. సో ఈ ఫీమేల్ క్యారెక్టర్ ఆ ఫేస్ సూట్ అవుతుంది అనిపిస్తుంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తెలుగు క్యారెక్టర్స్ అనేవి ప్రజెంట్ ఏ వెబ్సైట్లో అయితే ప్రీమియం కేటగిరీకి అయితే ఉందన్నమాట. నేను టెస్ట్ చేస్తున్న ఫ్రీ అకౌంట్ కాబట్టి దాంట్లో యాక్సెస్ చేయలేకపోతున్నాను. అందులో నేను ఇంగ్లీష్ క్యారెక్టర్ వరకు మాత్రమే చూపిస్తున్నాను. సో ఎమిలీ క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మనకు కావాల్సిన కంటెంట్ కావాలి కదా, ఈ వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. బట్ కంటెంట్ ఏం చెప్పాలి, నేను ఆల్రెడీ ChatGPTతో జనరేట్ చేసిన కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ కంటెంట్ని నేను కాపీ చేస్తున్నాను. సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మెమరీని మనం బూస్ట్ చేసుకోవడం కోసం 3 టిప్స్ని జనరేట్ చేశాను ఆ కంటెంట్లో. సో నా కంటెంట్ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ ప్రివ్యూ ఆడియో ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇది ప్రీమియం కేటగిరీకి ఇస్తున్నాడు. సో మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మన యాంకర్ ఫోటో ఉంది, కంటెంట్ ఉంది. ఇక్కడ మీరు ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జనరేట్ వీడియో మీద ప్రెస్ చేస్తున్నాను, అంతే. ఇంకా మనం దీన్ని ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కొంత టైం తర్వాత ఇక్కడ మనకి వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. ఒకసారి మనం ఇక్కడ ఏమి పాపప్ వస్తుందో కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ దిస్ వీడియో ఇస్ బీన్ క్యూ టు జనరేట్ అని ఉంది. ఇక్కడ మీరు డిస్మిస్ ప్రెస్ చేసేయండి, ఆటోమేటిక్ వీడియో జనరేట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్ కేస్ మీరు ఏమైనా సెలబ్రిటీ ఫొటోస్ వాడితే మీరు అనేబుల్ టు జనరేట్ అని చూపించేస్తుంది. అప్పుడు మీరే వేరే ఫోటో అయితే పెట్టుకోవాలి. సో ఇది వీడియో అలాగే జనరేట్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ప్రైజింగ్ కూడా చూపిస్తాను నేను. యాక్చువల్లీ దీంట్లో ఎంత ప్రైజింగ్ ఉందనేది. సో ఇక్కడ మీరు అప్గ్రేడ్ ఆప్షన్లోకి వెళ్తే చూడండి, బేసిక్లో $10 పెడితే ఒక నెల పాటు ఇస్తున్నారు. ఒక 20 నిమిషాలు జనరేషన్ వరకు ఇస్తున్నారు అనమాట. బట్ వీడియో లెంత్ మ్యాక్సిమం 1 నిమిషం వరకు మాత్రం వీడియోని జనరేట్ చేసుకోగలుగుతారు. వాటర్ మార్క్ లేకుండా జనరేట్ అవ్వచ్చు. ఈవెన్ ఫ్లెక్స్ మోడల్స్తో హై అండ్ క్వాలిటీతో ఇమేజెస్ని ఆ ఇమేజ్ మోడల్స్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి క్రియేటర్ ఆప్షన్ అంటున్నారు, $25 పర్ మంత్. ఇది కూడా
అప్ టు ఒక గంట పాటు వీడియో జనరేట్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం వచ్చి 2 నిమిషాల పాటు మాత్రమే కంటిన్యూస్ వీడియో వస్తుంది. ప్రొఫెషనల్ అయితే అప్ టు 12 నిమిషాల వరకు వీడియోలు ఎంత ఇస్తున్నారు. మంత్లీ $50 అయితే పే చేయాలి. అప్ టు 2 గంటల పాటు వీడియో జనరేట్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ అనేది లేదు. సో ఇది వీళ్ళు ఇస్తుంది. బట్ నేను ఇప్పుడు టెస్ట్ చేస్తుంది $0. రోజుకి 5 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. స్లోగా జనరేట్ చేస్తున్నా. అప్ టు ఒకటేసారి 2 జనరేషన్ చేసుకోవచ్చు. 30 సెకండ్ల వరకు మాత్రం మ్యాక్సిమం లిమిట్ ఇస్తున్నారు. ఇలాగ వీళ్ళు ఇస్తున్న ప్లాన్స్ అనమాట. సో మనకైతే ఇప్పుడు వీడియో జనరేషన్ అయితే జరిగిపోయిందండి. ఆల్మోస్ట్ లైక్ ఒక 3-4 నిమిషాలు అయితే పట్టింది ఇది మొత్తం జనరేట్ అవ్వడానికి. డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఇక్కడ వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఆ వీడియోని ప్లే చేస్తాను. Here are 3 quick tips to boost your memory. Practice active recall. Test yourself on what you've learned instead of just rereading. Create acronyms, rhymes, or stories to make information stick. Quality sleep helps consolidate memories and improves focus. ఇక్కడైతే మరి మీ ఇప్పుడు జనరేట్ చేసిన ఇమేజ్ అయితే మాత్రం క్వాలిటీ అయితే బాగా రాలేదు. ఇందాక 2 జనరేట్ చేసిన ఇమేజెస్ మాత్రం అయితే క్వాలిటీ అయితే బాగానే వచ్చిందనమాట. సో ఈ ఏఐ మోడల్లో కూడా కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి. అదైతే మీరు గమనించండి. బట్ మన సరైన ఫేస్ క్వాలిటీలో పెట్టుకుంటే మాత్రం వీడియోస్ అయితే మీకు స్టార్టింగ్ చూపించినట్టుగా అయితే వీడియోస్ అయితే జనరేట్ అయిపోతుంది. మీరు జనరేట్ చేసిన వీడియోస్ అనేవి కింద ఇక్కడ వస్తాయన్నమాట. నాది కూడా ట్రై చేశాను కానీ అది అంత క్లారిటీ రాలేదు కాబట్టి చూపించట్లేదు నేను. ఈ మోడల్స్ ఇద్దరి మాత్రం స్పెసిఫిక్గా బాగా దగ్గరకు వచ్చిన ఫేసెస్ మాత్రం క్లారిటీగా వస్తుంది. మీరు పెట్టుకునే ఇమేజెస్ అనేవి మాత్రం దగ్గర ఫేస్ క్లోజప్లో పెడితే మాత్రం అవుట్పుట్ బాగా వస్తుంది. సో ఇలా అయితే మీరు జనరేట్ చేయండి. మీరు జనరేట్ చేసిన వీడియోస్ని అయితే మన ఏ తెలుగు ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ట్యాగ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కన్నా కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.